దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వప్రియ జగత్రక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారును. యోహాను సువార్త 7:38. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ సమృద్ధిగా దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు. జీవజల ఓట ఆయనే. జీవజల నది అను పదమునకు 2 అర్థాలు కలవు. అది ఎన్నడూ ఎండిపోని నది. అది దేవుని జీవమును బలమును తెచ్చున్నది. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయచు ఉండెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించెదరు. ప్రకటన 22:2 తెలియపరుస్తుంది. జీవజల నది జీవవృక్ష ఫలము పండించుచున్నది. పరిశుద్ధాత్మ మీలో వచ్చిన ఎడల మీ జీవితం ఎండిపోదు. ఆయన బండను నీటి మడుగుగా, చికుముకి రాతి బండను నీటి ఓటలుగా చేయగల మహాదేవుడు. అంతేకాదు, అరణ్యములో త్రావును కలుగు చేయించిన అద్వితీయ సత్యస్వరూపుడు. ఎడారిలో నదులను పారజేయించిన సర్వాధికారైన దేవుడాయని. బైబిల్ గ్రంథము రక్షణను నీటి ఓటతో పోల్చి మాట్లాడుచున్నది. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభు నదితో పోల్చెను. నీటి ఓట వలె క్రియ జరిగించుచు ప్రభు అభిషేకము ద్వారా నది వలె రక్షణ క్రియను చేయుచున్నాడు. నీటి ఓట ఒక కుటుంబమునకు ప్రయోజనకరము కానీ, ఒక నది దేశమంతటికి ఆశీర్వాదకరం. దేవదేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ నదిలోనికి వచ్చుటకు మొట్టమొదటిగా రక్షణ కావలేను, రెండవదిగా విశ్వాసం కావలేను, మూడవదిగా దప్పిగలవారై ప్రభు యొద్ద గోజాడవలేను. దప్పిగొనవానికి జీవజలము, బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించదనని అద్వితీయ సత్య స్వరూపుడు ప్రకటన 21:6 ద్వారా తెలియపరుస్తున్నాడు. మీ హృదయమందు ప్రభు ఎడల అపరిమితమైన దాహం ఉన్న ఎడల, అగ్ని అభిషేకం కొరకు మీరు అంగలార్చిన ఎడల ప్రభు నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నింపును. దావీదు యొక్క దాహమును చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తుష్టగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తుష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడును వచ్చేదను అని గోజాడుతున్నాడు దేవదేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వోన్నతుడైన ప్రియ ప్రభు. మన దేవుడు మన జీవితంలో సంపూర్ణతను అనుగ్రహించగల మహాదేవుడు. దప్పిగొన్న వారులారా నీలోదికి రండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకనే ద్రాక్షరసమును పాలను కొనుడి. మీరు తుష్టగలవారై అడిగిన ఎడల నేడే అభిషేకము పొందుకొందురు. దేవదేవుని బిడ్డలారా, దేవుని అడిగినప్పుడు ఆ జీవజల నదిని మనం పొందగలదు. ఆ సర్వోన్నతుడి యొక్క కృపతో మనం నింపబడగలదు. నీతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు నీకు అర్థమైనప్పుడు నీ సమస్య చాలా చాలా చిన్నది అని గ్రహించి దేవుని బట్టి ధైర్యంగా ఉండగలదు. దేవాదేవుడు ఎంతటి ఘనుడో నువ్వు గ్రహించినప్పుడు దేవుని బట్టి నువ్వు ఎంతో నమ్మకంగా ఉండగలదు. నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడు. దేవుని బిడ్డ, విజ్ఞాపన చేయి, ప్రార్థించండి, ఎడతెక్క ప్రార్థించండి. మన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు తేరు చూసి ప్రభు యొక్క గొప్ప కార్యం పొందాం. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయగలుగును. యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు జయము కలుగుతుంది, విజయము కలుగుతుంది. ఆ సర్వాంగ సుందరుడికి ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, నీ కొందనాలు. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనం చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని మీరు మాట సెలవిచ్చారు. దేవానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిక పరిశుద్ధ నామమున మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని, పరమాత్ముడా, నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన సహాయకుడు నీవే. నా దేవా, నా రక్షకానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీ క్రియ, మీ కార్యం మా పట్ల జరిగించి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి ఉదయకాలం మీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి.
ఆయుధారోగ్యాలు మాకు ప్రసాదించండి. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు. న్యాయాధిపతి పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల జరిగించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిత్యము చేపట్టి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.